బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అందులో ఒకటి బాగా ఫాస్ట్‌గా బరువు తగ్గాలి అంటే నైట్ టైమ్ పూర్తిగా డిన్నర్ మానేస్తే తగ్గిపోతారు అని. నిజానికి నైట్ టైమ్ డిన్నర్ మానేస్తేనే కాదు, జనరల్లీ తీసుకునేటువంటి ఆహారం అంటే క్యాలరీ కంటెంట్ అవసరమైన దానికంటే తక్కువ తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే అది నైట్ టైమ్ పూర్తిగా డిన్నర్ మానేస్తే ఫాస్ట్‌గా ఎందుకు తగ్గుతారు అంటే, అప్పటి వరకు కూడా నైట్ డిన్నర్‌లో ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారనుకోండి. సో, అంతవరకు ఆ మీల్ వరకు కట్ డౌన్ చేస్తే, రోజులో తీసుకునేటువంటి ఆహారంలో దాదాపు ఒక మూడో వంతు తగ్గించేసినట్టే కాబట్టి, అందువలన వెయిట్ లాస్ అవుతారు. అయితే నైట్ తీసుకోకపోయినా మిగతా రోజంతా కూడా సరైన ఆహారము, సరిపడా ఆహారం తీసుకుంటే మాత్రమే ఈ వెయిట్ లాస్ అనేది సస్టైనబుల్. అంటే లాంగ్ టర్మ్‌కి ఉపయోగపడుతుంది. అంతేకానీ ఇప్పుడున్న బరువు నుంచి ఒక 4 కేజీలు తగ్గడానికో, లేదా 10 కేజీలు తగ్గడానికో టార్గెట్ పెట్టుకొని, ఆ బరువుకి వెళ్ళే వరకు నేను డిన్నర్ తినను. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ చేసుకుంటాను అంటే, మీరెప్పుడైతే ఈ మానేసిన డిన్నర్ మళ్ళీ తిరిగి చేర్చుకున్నారో, అప్పుడు ఆ పోయిన బరువంతా గూడా తిరిగొచ్చేస్తుంది. సో, సస్టైనబుల్‌గా మనము ఎక్కువ కాలం పాటు ఏం చేయగలము అనేటువంటి మార్గాన్ని చూజ్ చేసుకుంటే మాత్రమే, మనకి వెయిట్ లాస్ వలన వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి పర్మనెంట్‌గా ఉంటాయి. ఇక నైట్ డిన్నర్ మానేయటం అనేది అందరికీ వీలు పడేది కాదు. ముఖ్యంగా నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కానీ, లేదా ఎక్కువ ఫోకస్ చేసి పని చేయాల్సి రావటము, ఆర్ నైట్ ఎక్కువ సేపు ఉండి వర్క్ చేయాల్సి రావటం, ఇలాంటివి అన్నీ ఉన్నప్పుడు నైట్ టైమ్ డిన్నర్ మానేస్తే కొంత ఆకలి వేయటము, దానివలన ఫోకస్ తగ్గిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, పూర్తిగా డిన్నర్ మానేయడం కంటే కూడా రోజు మొత్తంలో ఎలా ఫుడ్ తీసుకుంటున్నారు అన్నది చూసి, దాన్ని బట్టి మన మీల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో కొంత తగ్గించి తీసుకోవటము, లేదంటే నైట్ తీసుకునే ఫుడ్ క్యాలరీస్ తక్కువుండి, న్యూట్రియంట్స్ ఎక్కువుండేలాగా, ఫిల్లింగ్ ఉండేలాగా చూసుకోవడము, ఇట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటివి చేసేటప్పుడు నైట్ టైమ్ డిన్నర్ స్కిప్ చేసి, అంటే కొంచెం ఎర్లీగా 6:00 లోపో, 7:00 లోపో డిన్నర్‌ని ఫినిష్ చేసేసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ కనీసం 10:00 వరకు ఫాస్టింగ్ ఉండటము. ఈ రకంగా కూడా చేస్తూ ఉంటారు. సో, మనకి మన లైఫ్ స్టైల్‌కి అది సరిపడుతుందా లేదా? ఈ రకంగా చేస్తే బెనిఫిట్ ఉంటుందా లేదా? అలాగే ఈ రకంగా ఎంత కాలం నేను చేయగలను అనేది ఆలోచించుకుని మాత్రమే ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే వెయిట్ మేనేజ్‌మెంట్ అంటే బరువు కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోవటం అనేది మనము ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాము, అలాగే ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ తీసుకునేటువంటి క్యాలరీస్‌లో కూడా ఒక్కొక్కళ్ళ బాడీ కొంత కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది. అట్లాగే మెటబాలిక్ రేట్‌ని బట్టి ఆ యుటిలైజేషన్ కూడా కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఎవరికి వాళ్ళు ఇది ఇండివిడ్యువల్‌గా ట్రై చేయాల్సిందే తప్ప, ఎవరో చూసి వాళ్ళెవరో చేసింది వాళ్ళకి పనిచేసింది కాబట్టి మనకు గూడా పనిచేస్తుంది అని, అలాగే బ్లైండ్‌గా ఫాలో అవ్వటం కానీ, ఇట్లాంటివి చేసినట్టయితే గనక లాంగ్ టర్మ్‌లో హెల్త్ పాడవటం తప్ప టెంపరరీ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి.